నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు అంటే కలియుగ దైవం ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామిగా భావిస్తూ ఉంటాం. మళ్ళీ ఎక్కడ చూసినా ఈ 7 వారాల వ్రతం అనేది బాగా వినిపిస్తుంది. అసలు ఈ 7 వారాల వ్రతం ఏంటి, దీని విశిష్టత ఏంటి, ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, ఒకసారి తెలియజేయండి. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం ఎవరు చెక్కింది కాదు, వెంకటేశ్వర స్వామిని. ఆయనంతకు ఆయన శిలగా మారిన క్షేత్రం తిరుమల. కలవ వెంకటనాయక అంటే కలియుగానికి సంబంధించిన దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన పాదాలను పట్టుకుంటే బ్రహ్మపాదం, ఆయన పాదం పుణ్యపాదం. అలాంటి వెంకటేశ్వర స్వామి పాదం మనం పట్టుకుంటే ఈ కలి ప్రభావం నుండి మనం బయటపడతాము. అంతేకాక ఇహలోక సుఖము, పరలోక మోక్షము, పరమపద సోపానం కూడా ఆయన ద్వారా మనకి లభిస్తుంది అనేది ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాలంటే. ఇంకా దాంట్లో మనం ఏ డౌట్ పడిన అవసరం లేదు. తిరుమల నుండి మనకి పిలుపు వచ్చింది, తిరుమలకి వెళ్ళే పిలుపు వచ్చింది అంటే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన పైన ఉండంటే, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఆ కొండపైన అడుగు పెట్టగలము, ఆయన్ని చూడగలము. ఈ కళ్ళతో ఆయన్ని వీక్షించాలి అంటే చాలా చాలా అదృష్టం ఉంటేనే వెళ్తాం. అది జరగదు. కానీ ప్రతి ఒక్కరికి స్వామి అవకాశం ఇస్తాడు. ఏదో ఒక టైంలో ఇప్పటికీ కొంతమంది పోని వాళ్ళు ఉంటారు, తిరుమల క్షేత్రం చూడని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఆయన పాదాలను పట్టుకుని ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆయన దర్శనం ఖచ్చితంగా కల్పిస్తాడు. ఒక్కసారి మామూలుగా చెప్తారు, ఏం చెప్తారు, తిరుమలకి పిలుస్తారు కదా, వస్తారా అని. మనం కూడా వచ్చే వాళ్ళనే పిలవాలి, ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు. ఒకసారి తిరుమలకి వస్తారా అని పిలిచినప్పుడు మేము రాము అనే మాట కూడా చాలా తప్పు, అనకూడదు. ఇప్పుడు చాలా మంది జనరల్గా పిలిచేస్తారు, మేము తిరుమల వెళ్తున్నాం వస్తారా మీరు అని. అట్లా ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు. వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్, వాళ్ళ భక్తి భావన అవన్నీ చూసి మనం పిలవాలి, ఇష్టం ఉంటేనే పిలవాలి. ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు. ఒకసారి పిలుపు వచ్చిన తర్వాత నేను రాను వెళ్ళను అనే మాట మాట్లాడకూడదు. చాలా దేవుడిదే వచ్చినట్టు. కలియుగ దైవం అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా చాలా చాలా తక్కువ. నేను బిఫోర్ అమ్మవారి సాధకురాలుగా ఉన్నప్పుడు ఆయననే ఎక్కువ బాగా డివోటీ, ఆయన డివోటీనే చెప్పాలంటే. అంటే పిచ్చి భక్తి, మూఢభక్తి అంటాం కదా. అరౌండ్ 7th క్లాస్ టు ఒక 7 years బ్యాక్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ వరకు ఆయన అంటే చాలా భక్తి. అది ఇప్పటికీ నేను తిరుమల వెళ్తే అదొక ఆయనకి నాకు ఏదో సంబంధం ఉంది అనే ఫీలింగ్తో ఉంటుంది నాకు. ఫీలింగ్ ఆయన గురించి చెప్తే నాకు అదొక ఆనందం, ఇంకా నేను చెప్పలేను మాటల్లో, అలా ఉంటుంది. అలాంటిది ఆయన వ్రతం ఒకటి అందరికీ అందుబాటులో ఉంది. ఏంటి అంటే 7 శనివారాల వ్రతం. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎలా చేయాలి అనే డౌట్లు చాలా మందికి ఉంది. ఎలా చేయాలి అనేది ఒకటి మనం సంకల్పం చేసుకోవాలి ముందుగా. ఎలా, మేము 7 శనివారాల వ్రతం చేస్తాం స్వామి అని వినాయకుడికి చెప్పుకోవాలి. వినాయకుడికి చెప్పుకొని ఎటువంటి ఆటంకం రానివ్వద్దు అని చెప్పుకొని స్వామికి దండం పెట్టుకొని తర్వాత స్వామికి, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి విన్నవించుకోవాలి. స్వామి, మీ వ్రతం నేను పట్టుకోవాలనుకుంటున్నాను, ఏ ఆటంకము లేకోకున్నట్టు జరిగేలాగా చేయి తండ్రి నువ్వు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన పేరు తలుచుకోవడం జరుగుతుంది, ఆయన గురించి మనం మాట్లాడడము జరుగుతుంది. ఇవాళ మనం మాట్లాడుతున్నామన్నా కూడా ఆయన అనుగ్రహమే చెప్పాలంటే. అంటే ఒక దైవానుగ్రహం లేనిదే మనం దేవుడి గురించి మాట్లాడలేం, ఏ దేవుడి గురించి కూడా మాట్లాడలేం. అలాంటిది ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు చేయదలిచిన వాళ్ళు శనివారం మొదలు పెట్టుకోవాలి. అంటే ప్రతి శనివారం దీపారాధన చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది అంటారా, లేదంటే వారాల మధ్యలో వచ్చే రోజులు కూడా దీపారాధన చేయాలి అంటారా? అలా కాదు మా 7 శనివారాల వ్రతము అంటే 7 శనివారాలు చేయాలి, వారానికి ఒక్కసారి 7 శనివారాలు. మా సైడ్ అంటే నా వరకు ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి ఒక శనివారం ఎక్స్ట్రా చేయమని చెప్తాం. మా సైడ్ 8 శనివారాలు చేస్తారు. ఈ 7 శనివారాల వ్రతం చేసేవాళ్ళు చాలా వరకు ఆషాఢంలో మొదలుపెట్టి శ్రావణానికి ఎండ్ చేస్తారు. కొంతమంది చాతుర్మాస్య వ్రతంలో, అంటే ఈ 4 నెలలు వస్తాయి కదా చాతుర్మాస్య దీక్ష అని, దాంట్లో మొదలు పెడతారు. కొంతమంది కార్తీకం స్టార్ట్ చేసి ధనుర్మాసం వరకు చేస్తారు. అది మన వీలుని బట్టి. ఒకవేళ మనం ఈ శనివారమే స్టార్ట్ చేసుకోవాలి అట్లా అనుకుంటే చేసేసుకోవచ్చు. దానికి తిథి నక్షత్రం అలా అంతా ఏం లేదు, స్వామివారి అనుగ్రహం అంతే.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు అంటారా? ఎవరైనా చేయొచ్చమ్మా. దీంట్లో డౌట్ ఏమంటే పూర్వ సువాసినులు చేసుకోవచ్చా అని నన్ను చాలామంది అడిగారు ఈ విషయం పైన. ఎవరైనా చేసుకోవచ్చు. పూర్వ సువాసినులు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు చేయొచ్చు. అసలు ఈ వ్రతం దేని కొరకు చేస్తారు? ఒకటి సంతానం, ఉద్యోగం, ఇల్లు, పెళ్ళి. ఈ 4 కోరికల వరకు చేస్తారు మేరకు. పెళ్ళి కావాలా పిల్లలకి, తల్లి తండ్రి చేయొచ్చు. సంతానం కలగాల, భార్య భర్త చేయొచ్చు. సొంత ఇల్లు కట్టుకోవాలా, ఇంట్లో భార్య చేయొచ్చు. జాబ్ రావాలా, భార్య చేయొచ్చు. భార్య భర్త ఇద్దరు చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. దాంట్లో డౌటే లేదు. మనకి భక్తి, శ్రద్ధ, ప్రేమ ఈ 3 ఉండాలి. భక్తి శ్రద్ధ ఉండి ప్రేమ లేకపోయినా ప్రయోజనం లేదు. ప్రేమ ఒకటే ఉండి భక్తి శ్రద్ధ లేకపోయినా ప్రయోజనం లేదు. ఈ 3 కలగలిపి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కామ్యం, వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అసలు ఎలా చేయాలి ఈ 7 శనివారాల వ్రతం? మీరు ఏదో ఒక శనివారం అని ఫిక్స్ అవ్వాలి. మొదలు పెట్టేవాళ్ళు ముందు రోజు నుండి నియమాలు ఉంటాయి. ఓకే. ఏంటి అంటే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు. ఈ 7 శనివారాలు కూడా 8 శనివారాలు కూడా తినుకోకున్నట్టుంటే చాలా మంచిది. ఇదే చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే మా ఇంట్లో తెస్తారు అంటే చేసేవాళ్ళు తినద్దండి, తేకపోతే చాలా మంచిది. ఇంకా కొంతమంది వినరు, కొంతమందికి అవైలబిలిటీ ఉండదు, చేసేవాళ్ళు తినద్దు. మాంసాహారం పూర్తిగా 2 months వరకు పడుతుంది ఈ వ్రతం అయిపోయేలోపు. తినద్దండి చేసేవాళ్ళు. దాని తర్వాత ఆ రోజు భూసైనం చేయడము, అది కూడా ఆరోగ్యరీత్యా. ఏకభుక్తం అంటే పొద్దున చేయాలా సాయంత్రం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది అందరూ సాయంత్రమే చేసుకుంటారు, వీలు కాని వాళ్ళు పొద్దున చేసేయచ్చు. పొద్దున వ్రతం చేసేవాళ్ళు పొద్దునే వ్రతం చేసేసి ఈవినింగ్ తినాలి. ఈవినింగ్ చేసేవాళ్ళు పొద్దునంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ వ్రతం అయిపోయిన తర్వాత తినాలి. మేము ఉండలేము ఉపవాసము, ఏదైనా టిఫిన్, పాలు, పండ్లు ఇవన్నీ తీసుకోవచ్చు. కలియుగంలో కటిక ఉపవాసం లేదు, ఉండకూడదు. కాబట్టి పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవచ్చు. లేదు తినకోకున్నట్టు ఉండలేము అంటే లైట్గా టిఫిన్ తీసుకోవచ్చు. ఇంకా లేదు అంటే లేదు, పూర్తిగా ఏదో ఒకటి తిని ఈవినింగ్కి చేసుకోవాలి. దీంట్లో నియమాలు ఏమంటే చాలామంది ఏం చెప్తారు, మార్నింగ్ నల్ల వస్త్రాలు ధరించాలి, ఈవినింగ్ పసుపు వస్త్రాలు ధరించాలి అంటారు. మార్నింగ్ నల్ల వస్త్రాలు ధరించకపోయినా ఈవినింగ్ వ్రతానికి మాత్రం పసుపు వస్త్రాలు ధరించాలి. ఓకే. ఈ 8 శనివారాలు కూడా మెయిన్గా పసుపు వస్త్రం ధరించి, అంటే చీర, లేదా పెళ్లి కాని వాళ్ళు చేస్తే పంజాబీ డ్రెస్, చుడీదార్ అది ధరించి చేసుకోవాలి. ఎందుకు పసుపు నలుపు చెప్పారు అంటే నలుపు వచ్చేసి శనిదేవుడికి సంబంధించింది, పసుపు వచ్చేసి గురుగ్రహానికి సంబంధించింది. శనిగ్రహ దోషాలు పోయి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ఈ వ్రతం కూడా చాలా పనికొస్తుంది. మనం అంటాం ఓన్లీ కోరికల వరకే కాదు, గ్రహాల కొరకు, గ్రహ శాంతుల కొరకు కూడా ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఓన్లీ మనం కోరిక కోరుతాం అయిపోతుందని, కానీ మన గ్రహాలు కూడా శాంతిస్తాయి ఈ వ్రతం చేయడం వల్ల. ఓకే. ఇది ఒకటి. ఎలా చేయాలి? పటం ఉందా, పటం పెట్టుకొని చేయండి. విగ్రహం ఉందా, విగ్రహానికి అభిషేకం చేయండి. శనివారం పంచామృతాలతో కానీ వాటర్తో కానీ చేయండి. ఏమీ లేదు మీ దగ్గర, గోడకి 3 నామాలు వేయండి. పసుపు పూసి 3 నామాలు వేసి పూలు అలంకరించి తులసి సమర్పించి స్వామివారికి నైవేద్యం పానకము వడపప్పు పెట్టుకోవాలి. ఇంకా మీకు శక్తి కొలది ఉంటే చెప్తానమ్మా, మీకు శక్తి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఏం చదువుకోవాలంటే గోవిందనామాలు చదవాలి, తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవాలి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవాలి. ఇద్దరిని ఖచ్చితంగా మనం స్మరించాలి. ఇంకా మీకు వచ్చేలాగుంటే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. అసలు 7 శనివారాల వ్రతానికి ముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దీపాలు. అవును, దీపారాధన. దీంట్లో 2 రకాలు ఉంటాయి పెట్టుకోవడం. అసలు దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం, ఎలా తయారు చేయాలి. ఫస్ట్ బియ్యపిండి తీసుకోవాలి, ఆవు పాలు, బెల్లము, నెయ్యి, కొంచెం అట్టిపండు మిక్స్ చేయాలి. వాటర్ మిక్స్ చేయకూడదు, వాటర్తో పిండిని కలపకూడదు. ఇది మెయిన్. మాకు ఆవు పాలు దొరకవండి అంటే ఓకే, ప్యాకెట్ పాలు. ఇంకా దొరకనప్పుడు మనం ఏం చేయలేం కదా. దొరికే వాళ్ళు ఆవు పాలు యూస్ చేయండి, దొరకని వాళ్ళు ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు. యూస్ చేసి కరెక్ట్గా అది వచ్చేలాగా, దీపంకి వచ్చేలాగా, మరీ మెత్తగా కాకోకున్నట్టు, మరీ గట్టిగా కాకోకున్నట్టు మనకు తెలుస్తుంది ఇలా ఉంటే దీపం చేసుకోవచ్చు అని. అలా దీపానికి వచ్చేలాగా కలుపుకొని, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
ప్రతి శనివారము కూడా 7 దీపాలు పెడతారా, లేకపోతే ఒకటే దీపంలోనే 7 ఒత్తులు వేసి పెడతారా అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో ఏమంటే కొంతమంది 7 దీపాలు పెడతారు 2 ఒత్తులు వేసి. అవును. కొంతమంది ఏం చేస్తారు, ఒకటే దీపమే పెద్దది పెట్టి 7 ఒత్తులు వేసి పెడతారు. ఇలా అయినా పెట్టచ్చు, అలా అయినా పెట్టచ్చు. 7 దీపాలే పెడితేనే స్వామి కర్ణిస్తాడు, ఒక దీపంలో 7 ఒత్తులు వేసి పెడితే కర్ణించడం అనేది ఏం లేదు. ఆయనకి పిండి దీపం శ్రేష్టం మెయిన్. ఆ పిండి దీపం పెడితే ఆయన చాలా మనకి అనుగ్రహిస్తాడు. ఓకే. అది ఇలా అయినా పెట్టచ్చు, అలా అయినా పెట్టచ్చు. ముందుగా మీరు డిసైడ్ అవ్వాలి. మళ్ళీ ఒక వారము 7 దీపాలు పెట్టేసి నెక్స్ట్ వారం ఒక దీపమే పెడతాం పిండి దీపం, అలా ఉండకూడదు. మనం ఫస్ట్ వారం ఏదైతే పూజా విధానం స్టార్ట్ చేసామో 8 వారాలు కూడా అలానే ఉండాలి. లేదండి మా సైడ్ 8 వారాలు లేదు, మేము 7 వారాలు ఒకటే చేస్తాము అంటే అది మీ ఇష్టం. వడ్డీ కాసుల వాడు కాబట్టి ఒకటి ఎక్స్ట్రా చేయాలనేది నియమం. 8 వారాలు చేసేవాళ్ళు 8 వారాలు కూడా 7 దీపాలు పెట్టుకోవాల్సి. ఆ రోజు వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరే, తినకూడదు. ఆ 2 months కంప్లీట్ అయ్యేంత వరకు నాన్ వెజ్ తినకూడదు. 2 months నాన్ వెజ్ చేసేవాళ్ళు తినకూడదుమా. ఇంకా ఉండలేమనే వాళ్ళైతే ఇంకా మనం ఏం చెప్పలేం దానికి. ఇంట్లో కూడా తేకూడదు, కొంతమంది ఉండలేరు కదా, వాళ్ళకి చేసి పెట్టచ్చు. చేసేవాళ్ళు తినుకోకున్నట్టుంటే మంచిది. ఇప్పుడు మీ కోరిక నెరవేరాలి, మీరు అనుకున్నది కావాలి అంటే కొన్ని మనం వదులుకోవాలి, కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏ నియమము లేకోకున్నట్టు చేయాలి అని అంటే దీనికి వేరే విధానం ఉంది, అది కూడా చెప్తాను. ఈ వ్రతం కాకోకున్నట్టు ఈ పిండి దీపాలను ఈ విధంగా పెట్టుకోవాలి. మెయిన్గా అయితే ఈ పిండి దీపాలు ఏం చేయాలి అని అంటే నదిలో వేయాలి. ఓకే. ప్రతి వారం. దీంట్లో ఒక లాజిక్ ఏమంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒత్తి అంతా కాలిపోతుంది కదా మనం పెట్టిన తర్వాత, కొన్ని ఒత్తులు అలానే మిగిలిపోతాయి. అవి తీసుకెళ్ళి నదిలో వేస్తాం. ఆ ఒత్తి చాప మింగిందా నదిలో వేసినప్పుడు విపరీతమైన కనకవర్షం కురుస్తుంది, ఆ ఇంటి పైన ఐశ్వర్యం లభిస్తుంది. అంటే అది మింగిందో లేదో మనకు తెలియదు, ప్రకృతికి తెలుసు. అంటే కొంతమందికి చాలా వరకు 7 శనివారాలు వ్రతం చేసిన వాళ్ళు మాకు ఈ కోరిక తీరలేదు అనడానికైతే లేదు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుంది. స్వామి వెంటనే శీఘ్రంగా అనుగ్రహించే దైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో. ఎందుకు ఆయన కలియుగం దైవం అన్నారు అంటే అతి శీఘ్రంగా కర్ణిస్తాడు. పట్టుకోవాలి అంతే, నువ్వు తలవాలి మనస్ఫూర్తిగా, అంత శీఘ్రంగా కర్ణిస్తాడు ఆయన. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, ఆయన మహిమ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆల్మోస్ట్ కామెంట్స్లో కూడా మనకు అవే వస్తాయి చూడండి, నిజం నెరవేరింది మేము చేసాము, అట్లా చూద్దాము. అట్లా ఈ వ్రతం చేసిన దీపాలు నదిలో వేయాలి. ఓకే. నదిలో వేసి, మాకు కొంతమంది నది లేదు అట్లా చెప్తారు, వాటర్లో కలిపేసి ఆవుకు పెట్టడమో ఇంకా ఏదో ఆల్టర్నేటివ్గా చేసుకోవాల్సిందే. నది ఉంటే ఖచ్చితంగా నదిలోనే వేయండి. ఇది వ్రతానికి సంబంధించింది. దీంట్లో ఈ మాంసాహారము పూర్వ సువాసనలు చేయొచ్చా, ఎవరైనా చేయొచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. చాలామంది డౌట్ పడుతున్నారు పూర్వ సువాసనలు చేయొచ్చా చేయకూడదా అని. ఏం లేదమ్మా, హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు. స్వామికి భక్తి ముఖ్యం. ఇప్పుడు ఏంటి అంటే గృహస్థులుగా ఉన్నప్పుడు ఒక నియమం ఉంటుంది. ఎలా అంటే మనం ఒక దైవాన్ని ఆరాధిస్తాము, మనకు ఒక గోత్రము ఒక వృక్షం అనేది ఉంటుంది. ఎవరైనా ఒక విద్యలోకి వస్తే బ్రాహ్మణులు కాకపోయినా వైశ్యులు కాకపోయినా శూద్రులైనా కూడా ఒక విద్యపరంగా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు భగవంతుడు జీవుణ్ణి మాత్రమే చూస్తాడు. నువ్వు ఎవరు పూర్వ సువాసిన, నీకు భార్య ఉన్నాడా, భర్త ఉందా, పిల్లలు, అవన్నీ భగవంతుడు చూడు. మన లెక్కలు అవన్నీ మానవుని లెక్కలవి, దైవం లెక్కలు కాదు. దైవం ఓన్లీ నీ భక్తి చూస్తాడు, నీ ఆత్మస్వరూపం చూస్తాడు. ఓకే. ఇది చాలా మందికి డౌట్ ఉంది, చేసుకోవచ్చా చేసుకోకూడదని. సంతోషంగా చేసుకోవచ్చు, నీలో భక్తిని స్వామి చూస్తాడు అంతే. నీకు భర్త ఉన్నాడా లేడా, నువ్వు చెయ్యొచ్చా చేయకూడదు అనేది అది చూడడు. మీరు ఏ ఇబ్బంది లేకోకున్నట్టు, ఏ డౌట్ లేకోకున్నట్టు చేసుకోవచ్చు. ఇంకా చేసుకోలేని వాళ్ళ వరకు వద్దాం, ఇది చేసుకునే వాళ్ళకి. కానీ ఖచ్చితంగా మీ కోరికలు తీరాలి అంటే ఇదే విధానం, ఇలానే చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ 7 శనివారాల వ్రతం మొదలు పెట్టేటప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉండేవాళ్ళు వెండి ఇల్లులు దొరుకుతాయి మనకి, అది తెచ్చి పూజా మందిరంలో పెట్టి 7 శనివారాలు అయిపోయిన తర్వాత తిరుమలకి వెళ్ళి అక్కడ ఉండిలో వేస్తారు. చెప్పాలంటే ఈ 7 శనివారాలు అయిపోయేలోపు స్వామివారి నుండి పిలుపు ఖచ్చితంగా వస్తుంది. ఇది గ్యారంటీ, ఇది నేను ఇచ్చే గ్యారంటీ. మీరు నమ్మకంతో చేసినారనుకో చాలా సార్లు అసలు స్వామికి నాకున్న అనుభవాలు అన్ని ఇన్ని కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి. అవి చెప్తే ఒక బుక్ అవుతుంది, అంత అనుభవాలు ఉన్నాయి స్వామితో నాకు.
అట్లా ఏ 7 శనివారాలు చేస్తారు కదా వ్రతము, అది కంప్లీట్ అయిపోయేలోపు ఖచ్చితంగా పిలుపు వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. రాదు అనడానికి అయితే లేదు, స్వామి పిలిచేస్తాడు. ఇంకా అంటే స్వామి ఎలా ఉంటాడంటే, నా భక్తుడు నన్ను ఇంత భక్తితో కొలుస్తున్నాడు, నేను ఖచ్చితంగా పిలుచుకోవాలని మనకంటే ఎక్కువ ఆత్రం ఆయనకు ఉంటుంది మనల్ని చూడాలని. ఇది వాస్తవము, ఖచ్చితంగా వస్తుంది. చూడండి, చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఇంకా అస్సలు ఇది చేసుకోలేము వ్రతం, ఇంత ప్రాసెస్ మేము చేయలేము అంటే ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారం స్వామికి పిండి దీపం పెట్టండి. అంటే ఈ వ్రతం అంతా ఏం లేదు, దీనికి వ్రత బుక్ కూడా వస్తుంది. కొంతమంది వ్రత బుక్ చదివి వ్రతం చేసుకునేటోళ్ళు ఉంటారు, గోవిందనామాలు చదివి చేసుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరెవరి ఇంట్రెస్ట్ బట్టి, ఓపిక, దీంట్లో ఓపిక మస్ట్. ఇంకా మేము ఇవేమీ చేయలేమండి, మాతో అంత టైం లేదు, మేము అసలు ఇదంతా చేసుకోలేము, మాకు తెలీదు అంటే ప్రతి శనివారం స్వామికి పిండి దీపం, నేను చెప్పాను కదా ఇదే విధంగా పిండి దీపం, అదే బియ్యం పిండి, బెల్లము, నెయ్యి, ఆవు పాలు వేసి కలిపి పెట్టేసి పిండి దీపం పెడుతూ రావాలి. 7 ఒత్తులు వేసి, ఒకటే దీపమే. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచినాక అస్సలు ఏ గ్రహ బాధ కూడా వాళ్ళకు ఉండదు. ఓకే, పిండి దీపం వల్ల కంటిన్యూగా, అంటే ప్రతి శనివారం పెట్టాలి. ఇది ఇన్ని శనివారాలు అనేం కాదు, ప్రతి శనివారం పెట్టాలి, ఇంకా లైఫ్ లాంగ్ పెట్టాలి. ఇలా ఒక 2-3 ఇయర్స్ అయిందనుకో, ఏ గ్రహాలు కూడా ఆ వ్యక్తిని బాధించవు, అన్నీ సరెండర్ అయిపోతాయి అన్నమాట. మనం పెట్టిన దీపానికి, స్వామి యొక్క అనుగ్రహానికి అంత ప్రాముఖ్యత ఉంది పిండి దీపానికి. లేదు మేము ఇది కూడా చేయలేము, ఇంకా సింపుల్గా కొన్ని వారాలు ఏదైనా చేసుకునేది ఉందా అని అడిగితే 7 శనివారాలు ముద్ద కర్పూరం అని వస్తుంది కదా, పచ్చ కర్పూరం కాదు, ముద్ద కర్పూరం. ముద్ద కర్పూరం ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్వామివారికి సమర్పించండి. ఓకే, ఇది 7 శనివారాలు. దీనికి పూజ వ్రతము ఏం ఉండదు, ఇంట్లో దీపం పెట్టేసుకొని స్వామివారికి ముద్ద కర్పూరం సమర్పించాలి. అది ఎలా సమర్పించాలి, దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే, ఈ వారం 5 రూపాయలు పెట్టి ముద్ద కర్పూరం తీసుకున్నామంటే ఆ నెక్స్ట్ పెంచాలి 10 రూపాయలు, ఆ నెక్స్ట్ 15, 20, 15 కాదు, ఎంత పెరుగుతూ పోతుంది, దాని రెండింతలు, 5కి 10, 10కి 20, 20కి 40, అట్లా 7 వారాలు అయితే ఒక అరౌండ్ ఒక 200 పైన అవుతుంది. అంత ముద్ద కర్పూరం సమర్పించాలి. ఓకే, 7 ఫస్ట్ వారం 5 రూపాయలతోనే స్టార్ట్ చేయండి, తర్వాత పెంచుతూ వెళ్ళండి. మీ కోరిక ఏదైనా స్వామివారికి దేవాలయానికి వెళ్ళి, స్వామి నా కోరిక ఇది, ఈ కోరిక మేరకు నేను ఈ ముద్ద కర్పూరాన్ని సమర్పిస్తున్నాను, నేను పెద్ద పెద్ద వ్రతాలు అవన్నీ నేను చేసుకోలేను, నాకు అంత శక్తి లేదు అని చెప్పుకొని, నేను ఇది మాత్రమే చేయగలను, నాకున్న శక్తి ఇదే స్వామి అని మొక్కుకొని ఫస్ట్ వారము ఇలా 7 వారాలు ముద్ద కర్పూరాన్ని సమర్పిస్తూ రండి. దానికి కూడా మీ కోరిక తీరుతుంది. తప్పకుండా అమ్మ, 7 వారాల వ్రతం యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.